హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి మీకు సోషల్ పైలాట్ ఫ్రెండ్స్. ఈ కంపెనీలో మీకు మెయిన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీకు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు మీకు. అండ్ ఇది మీకు కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ఆఫీస్కి అయితే వెళ్ళక్కర్లేదు, మీరు ఇంట్లోకి వచ్చి మీరైతే వర్క్ అని చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. ఫుల్ టైం అయితే మీకు వర్క్ అనేది ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు అయితే కంప్లీట్లీ రిమోట్ జాబ్, అంటే మీకు కంప్లీట్లీ అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళతో చెప్తున్నారు కంపెనీ వాళ్ళు మనకి. క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ఇంక్లూడింగ్ యూఎక్స్ యూఐ డిజైనర్స్. సో యూఎక్స్ డిజైనర్స్ మీకు మెయిన్గా మీకు వర్క్ ఎందులో చేస్తారంటే వాళ్ళు మనకి ఫిగ్మాలో ఒక సాఫ్ట్వేర్లో అయితే మనం వర్క్ అని చేస్తారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు యూఎక్స్ డిజైన్స్ రాకపోయినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మనకి ఇంకా చాలా రోల్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ మేనేజర్స్, ఇంజనీర్స్, కస్టమర్ సక్సెస్ మేనేజర్స్, మార్కెటింగ్ మేనేజర్. సో మెయిన్గా మీ 4 ఖచ్చితంగా మీకు రావాలి ఫ్రెండ్స్. యూఎక్స్ రాకపోయినా సరే ప్రాబ్లం లేదని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, రెస్పాన్సిబుల్ ఫర్ సోర్సింగ్, స్క్రీనింగ్ అండ్ ప్రొవైడింగ్ ఏ షార్ట్ లిస్ట్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ వేరియస్ రోల్స్. అంటే మీకు జాబ్ రోల్ వచ్చేసి మెయిన్గా మీకు అయితే హెచ్ఆర్ రోల్ ఉంటుంది ఫ్రెండ్స్. హ్యూమన్ రిసోర్స్ అని. హెచ్ఆర్ అంటే మినిమం మీ క్వాలిఫికేషన్ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఉండాలని చెప్తే, సో ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఫ్రెండ్స్. మీ పైన మీరు చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు డిగ్రీ చదువుతున్న వాళ్ళు లేదంటే బీటెక్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రెస్పాన్సిబుల్ ఫర్ సోర్సింగ్ చూసుకుంటే మీరు స్క్రీనింగ్ అండ్ ప్రొవైడింగ్ షార్ట్ లిస్ట్ ఆఫ్ ది క్వాలిఫైడ్ వేరియస్ రోల్స్. అంటే మీరే ఒక హెచ్ఆర్కి అయితే మీకు రోల్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. సో హెచ్ఆర్ రోల్ ఇచ్చినప్పుడు మీరైతే ఇంటర్వ్యూ చేయాలి ప్రతి ఒక్కరికి అని చెప్తున్నారు వాళ్ళు. సో మీరు ఇంటర్వ్యూ చేయాలంటే మీకు వాళ్ళు ఎక్కడ దొరుకుతారంటే మనకి మెయిన్గా ప్లాట్ఫామ్స్ వచ్చేసి మీకు లింక్డ్ఇన్ కానీ, నౌకరీ, కట్ షార్ట్ లిస్ట్, యాంజలిస్ట్ ప్లాట్ఫామ్స్లో మీరైతే మీ మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళతో మీకు కాల్ చేస్తారు. సో మీరు ఇంటర్వ్యూ చేసి వాళ్ళకైతే ఈ కంపెనీకి అయితే డీటెయిల్స్ పంపాలని మెయిన్గా మీకు వర్క్ అని చెప్తున్నారు వాళ్ళు. చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ అని, చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, పోస్టింగ్ జాబ్స్ అని ఇంటర్నల్ వెబ్సైట్ అండ్ ఎక్స్టర్నల్ బోర్డ్స్. సో మీరు ఒక పోస్ట్ అనేది మీ మొబైల్ నెంబర్తో వాళ్ళకైతే ఒక పోస్ట్ అనేది వేయాలి. ప్లాట్ఫామ్స్లో వేసాక మీకు కాల్ చేస్తారు. సో కాల్స్ వచ్చిందని ప్రతి ఒక్కరికి మీరైతే ఇంటర్వ్యూ చేసి మీరే మినిమం మీకు 1 to 2 years ఎక్స్పీరియన్స్ కావాలి చెప్తున్నారు. బట్ మీ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీ ఫ్రెషర్స్ ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు మీరు. చాలా సింపుల్గా మీద ఒక పోస్టర్ డిజైన్ చేసుకొని మీరు లింక్డ్ఇన్లో లేదంటే మీరు ఏదైనా నౌకరీ యాప్స్లో మీరైతే ఒక పోస్ట్ చేయాలి. సో పోస్ట్ మీకు ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీరైతే ఈ సోషల్ పైలాట్ ఈ వెబ్సైట్లో మీరైతే డీటెయిల్స్ అన్ని వాళ్ళకైతే ఇవ్వాలని చెప్తున్నారు. టీమ్ ఫోకస్ ఏబుల్ టు ఎక్సెల్ ట్రీట్మెంట్. అంటే మీకు ఖచ్చితంగా మీకైతే ఎక్సెల్ అండ్ ఎంఎస్ కూడా మీకైతే బాగా స్కిల్స్ పొందాలి ఫ్రెండ్స్. దాంతోపాటు మీకైతే ఖచ్చితంగా మీకైతే ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంటర్పర్సనల్ అంటే మీరు ఒక క్లయింట్ మీకైతే కాల్ చేస్తారు కదా, సో వాళ్ళు మీరు బాగా ఇంటరాక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. వాళ్ళతో మీరు బాగా మాట్లాడాలి. అండ్ ఈ కంపెనీ చూసుకున్నట్టయితే మీరైతే ఇక్కడ అబౌట్ ఆల్మోస్ట్ ఇక్కడ మన 5 స్టార్టప్స్ కంపెనీస్ ఉందని చెప్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు మనకి. అండ్ దాంతోపాటు వీళ్ళు మనకి హెల్ప్ 13,000 ప్లస్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్తున్నారు వీళ్ళు. టోటల్గా మనకైతే జాబ్ పోస్టులు వేయాలని చెప్పాం కదా ఆన్లైన్లో మన నౌకరీ యాప్లో లింక్డ్ఇన్. సో అలా వీళ్ళు టోటల్గా మనకి 5 billion ప్లస్ సోషల్ మీడియా పోస్టులు వేసారని చెప్తున్నారు వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. సో మీరు సింగిల్గా చేయాల్సిన అవసరం ఉండదు వర్క్ అనేది. సో మీకు ఒక వాళ్ళు టీమ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మనకి. ఒక టీం ప్రకారం మీరైతే వర్క్ అని చేయొచ్చు. సో మీకైతే వాళ్ళైతే మనం మంత్లీ శాలరీ ఇస్తారని చెప్తున్నారు. సో మీకు వర్క్ అయితే మీకు ఫుల్ టైం ఉంటుంది, ఎటువంటి పార్ట్ టైం అయితే కాదు ఈ జాబ్ అనేది మీకు. వర్క్ ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ముందు మనకి డిస్క్రిప్షన్లో నేను మీకు అప్లికేషన్ లింక్ అంటే ఇస్తాను. సో మీరు అది ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీరైతే ఫస్ట్ టైం లాస్ట్ టైం టైప్ చేసి మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ మాత్రం ఇవ్వండి. ఇక్కడ ఇచ్చాక మీరైతే ఇక్కడ మీ ప్రజెంట్ ఉంటున్న లొకేషన్, సిటీ నేమ్, స్టేట్ నేమ్ ఇచ్చేయండి. మీరు ఇచ్చేసాక మీరు ఇక్కడ మీ పిన్ కోడ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేస్తాక మీరు ఇక్కడ మీ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ రెజ్యూమ్ అయితే అటాచ్ చేయండి. మీరు రెజ్యూమ్ అటాచ్ చేస్తాక మీరు ఇక్కడ హ్యూమన్ చెక్ అంటే మీరు రోబోట్ మీద క్లిక్ చేసి మీరు రోబోట్ వెరిఫై చేసాక మీరు ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేస్తే మీకు విత్ ఇన్ 24 hours లేదంటే మీకు 48 hours మీకు అయితే కాల్ అనేది వస్తుంది. కంపెనీ వాళ్ళు మనకి కాల్ చేస్తారు. కాల్ చేస్తే మీకైతే ఇంటర్వ్యూ సెలెక్షన్ చేశాక మీరైతే షార్ట్ లిస్ట్ అయితే మీకైతే జాబ్ ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు మీకు మినిమం మీకైతే ఒక 2 or 3 weeks మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు మనకి. సో ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. మీకు ఎటువంటి అప్లికేషన్ తీసుకోలేదు కదా, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వండి. అండ్ నాకు కొంచెం సపోర్ట్గా మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా మంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో ఒకటి క్లియర్గా చెప్తాను. నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇంకా మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు.